పరాజయం ఫుల్ స్టాప్ ఎప్పటికీ కాదు. జీవితంలో ఫెయిల్యూర్ ఒక కామా మాత్రమే. విజయం అనే తీరానికి చేరాలంటే పరాజయం పలకరిస్తేనే అది సాధ్యమవుతుంది. అందుకు భిన్నంగా గెలుపు అదే పనిగా పలకరిస్తూ ఉంటే జీవితంలో కిక్కే ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో కానీ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే ఒక ప్రముఖుడి జీవితంలో గెలుపోటములు అన్నవి నాణానికి ఉండే బొమ్మ బొరుసు లాంటివి. గెలుపు కొన్నిసార్లు ఓటమికి దారి తీస్తే ఓటమి సైతం గెలుపు దిశగా అడుగులు వేసేలా చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉండేది కాలం మాత్రమే. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీ అధినేతలు ఉండరు. గెలిచినంతనే గర్వం వచ్చి చేరొచ్చు, కానీ ఓడినంతనే అన్నీ వదిలేసి పక్కన పెట్టేసి ఎవరో ఒకరి ఆశ్రయం కోసం చేతులు జాస్తారన్నది తప్పే అవుతుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఓటమి తాలూకు వేదనలో ఉన్నారు. ఇది కాదనలేని సత్యం. అంత మాత్రానికే అంతా అయిపోయింది అనుకోవటం తప్పే అవుతుంది. ఎందుకంటే యుక్త వయసులోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన రాజకీయ జీవితంలో మరోసారి ముఖ్యమంత్రి కాలేరు అనుకోవటం భ్రమే అవుతుంది. అయితే అదెప్పుడు అన్నది చెప్పడం అంత ఈజీ కాదు. 5 ఏళ్ల క్రితం చంద్రబాబును తిరస్కరించిన ఏపీ ప్రజలు తాజా ఎన్నికల్లో అక్కున చేర్చుకున్నారు. దీనికి కారణం 5 ఏళ్ల కాలంలో జగన్ సర్కారు చేసిన తప్పులే. పాలకులుగా ఎవరు మంచి అన్న విషయంలో ప్రజలు ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తారు. వారి ఆలోచనల్ని ప్రభావితం చేసిన వాళ్ళకు అధికారం హస్తగతం అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ముందున్న దారేంటి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుంటారు. జగన్ విషయానికి వస్తే ఆయన పని అయిపోయిందని, చేతిలో ఉన్న 11 ఎమ్మెల్యేలతో బండి నడపడం అంతా తేలిక కాదు అని వ్యాఖ్యానించే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో జగన్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఆయన అంత తేలిగ్గా ఓటమి ఒప్పుకునే మనిషి కాదు అన్న మాటను బలంగా చెబుతూ ఉంటారు. పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆయన అక్కడే మరో 6 రోజుల పాటు ఉంటారని చెబుతున్నారు. ఇలాంటి వేళ ఆయన మీద పట్టిస్తున్న కథనాల వంటకాల ఘాటు దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది. లాజిక్ను పక్కకు పెట్టేసి కొందరు కల్పిస్తున్న రాజకీయ వాదనలు చూసిన వెంటనే హౌరా అనిపిస్తుంది. కానీ అవేమీ నిజాలు అయిపోవు. ఇప్పటికే జగన్ను మరింత డ్యామేజ్ చేసేందుకే కొన్ని వాట్సాప్ కథనాలు మొదలయ్యాయి. వీడియోలను మార్ఫింగ్ చేసి వదులుతున్నారు. ఈ పనంతా రాజకీయ పార్టీలు చేస్తాయనుకోవటం కూడా తప్పే. ఎందుకంటే ఇవాల్టి రోజున వైరల్ వార్తల్ని పుట్టించడం, వాటిని వైరల్ చేయడం, వాటిని సంతోషించేవారు కొందరు ఉంటున్నారు. ఎవరికి తోచినట్లుగా వారు వంటకాలు వండుకోవడం తప్పేం కాదు. కాకుంటే అందులో ఎంత నిజం ఉంది అన్నదే ప్రశ్న. తాజా వంటకం చెప్పే మాట ఏంటి అంటే జగన్ తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు ప్రతిగా షర్మిలను తప్పించి తనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాయం కోరుతున్నారు అన్నది తాజా రూమర్. ఈ వంటకంలో మిస్ అయిన అసలు పాయింట్ ఏంటి అంటే కాంగ్రెస్ జీవిత కాలంలో క్షమించని రాజకీయ అధినేతలు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు మాత్రమే. వీరిద్దరి కారణంగానే తాము అధికారాన్ని కోల్పోయామని, వారి కారణంగా తమకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేదన్న భావనలో గాంధీ ఫ్యామిలీ ఉందని చెబుతారు. అలాంటి వేళలో జగన్ను ఎంకరేజ్ చేసే అవకాశం కించిత్ కూడా ఉండదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ గూటికి వెళ్లాలన్న ఆలోచనే జగన్ చేయరని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుకు ఆయనకు మోడీతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ మోడీతో పెట్టుకుంటే తనకే నష్టం. ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ అవసరం మోడీ సర్కార్కు ఉంది. ఇవాల్టి గడ్డు పరిస్థితిని తప్పించుకోవడానికి కాంగ్రెస్ గూటికి వెళ్తే రేపటి భవిష్యత్తును మిస్ అవుతుంది అన్న చిన్న విషయాన్ని జగన్ ఎందుకు మర్చిపోతారు? తాను తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళటం అంటే తన రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నట్లే. ఆ చిన్న విషయం జగన్కు తెలియకుండా ఉంటుందా? ఒంటరిగా 151 స్థానాల్ని సొంతం చేసుకుని తిరుగులేని స్థాయిలో అధికారాన్ని సొంతం చేసుకున్న ఫార్ములా తెలిసిన జగన్కు అంత బలమైన స్థానం నుంచి 11 స్థానాల్లో మాత్రమే గెలిచే దీనమైన స్థితికి కారణమైన పరిణామాల్ని తాజా ఓటమితో ఆయన అర్థం చేసుకోవటం ఖాయం. సంచలనమైన గెలుపును, దారుణమైన ఓటమిని చిన్న వయసులో చూసిన జగన్ ఇప్పుడు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలన్న దానిపై ఫోకస్ చేస్తారే తప్పించి పరుగులు తీస్తూ కాంగ్రెస్లోకి వెళ్ళటం, అలా చేస్తే రాజకీయంగా ఆత్మహత్య అవుతుంది. అయినా అంత చిన్న విషయం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తెలియకుండా ఉంటుంది?